దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలిస్తున్నప్పుడు మన దేవుడు మంచి దేవుడు అని తెలుసు. మన దేవుడు మంచి దేవుడు. మరి మనం కూడా ఎలా ఉండాలా? మంచిగా ఉండాలి కదా. మన దేవుడు మంచి దేవుడు కాబట్టి మనం మంచిగా ఉండాలి. మంచి విశ్వాసాలని మనం ఏం తెచ్చుకోవాలా? పేరు తెచ్చుకోవాలి. ఎవరికైనా మంచి అని పేరు దేవుడు ఎవరికైనా పెట్టాడా పరిశుద్ధ గ్రంథంలో? చెప్పండి. బల నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే ఎవరైతే మంచి పని చేశారో, ఎవరైతే దేవుడికి ఇష్టమైనటువంటి విధముగా దేవుడు అప్పచెప్పిన పనిని నెరవేర్చాడో, ఎవరైతే దేవుడిచ్చిన తలాంతులను మల్టిప్లై చేసుకున్నాడో, డబల్ చేసుకున్నాడో, రెట్టింపు చేసుకున్నాడో వాడు మంచి దాసుడు అని ఈ మధ్యాహ్నం క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఆ దాసురాలివి, ఆ దాసుడు నువ్వై ఉండాలని నా ప్రత్యేకమైన కోరిక. ఒక్క మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మనిషికి దేవుడిచ్చిన తలాంతులు 5 అందరికీ ఇచ్చాడు. ఆయన చెప్పిన 3కి 3 రకాలైనటువంటి క్వాంటిటీస్తో తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంత్ అని ఆ ఒక ప్రత్యేకమైన చాప్టర్లో ఆ విధంగా ఉంటుంది. ఈ 3 ఆ తలాంతులు తీసుకున్నారు. ఈ 5 తలాంతుల వాడు ఆ తలాంతులను రెట్టింపు చేశాడు. అంటే అతడు పని చేశాడు. అది ఎదిగేలాగా తన పని చేసినట్టుగా లేఖనం మనకు చూపిస్తుంది. దేవుడు నీకు అప్పచెప్పిన దానిని మీరు కూడా రెట్టింపు చేసుకోవాలని ఈ మధ్యాహ్నం దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. యేసు ప్రభు ఏ సందర్భాల్లో మంచి గురించి మాట్లాడారు? మంచి చేసిన వారి గురించి మాట్లాడారు. మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా తెలుసా? ఇంకా మీలో ఎవరైనా అలాంటి స్క్రిప్చర్ చూపించగలరా లేఖనాల్లో? ఈమె మంచి కార్యం చేసింది అని ఒక స్త్రీ గురించి దేవుడు చెప్పాడు. ఎవరు? పాపపు స్త్రీ. 26:10 మత్తయి సువార్త లేఖనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసినది. దేవునికి మహిమ కలుగును గాక. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే దాసత్వంలో దాసుడుగా హీ వర్క్డ్, హీ గాట్ మల్టిప్లైడ్. అతడు తనకున్న దీవెనల్ని డబల్ చేసుకున్నాడు. ఈ రోజునే మన దీవెనలు మనం పోగొట్టుకుంటున్నాం. చాలా విచారం ఏంటంటే అమ్మ, నిజానికి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా దేవుడు తలాంతులు పొందారని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దేవుడు తెలియజేసింది మీకు చెబుతున్నాను. నేను కళ్ళు మూసుకుని మరొకసారి నేను చెప్తున్న మాట తప్పు కాదని మళ్ళీ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మళ్ళీ చెప్తున్నాను. మీరందరూ కూడా దేవుని తలాంతులు పొందిన వారే అని ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు, ఈ తలాంతుల్ని మీరు మల్టిప్లై చేసుకోలేదని మాత్రం చెప్పగలను. తలాంతులు ఇచ్చానని ఆయన చెప్పాడు, తలాంతులను మీరు వినియోగించుకోవడం లేదని నేను చెప్పగలను. కానీ నేను మీకు ఖచ్చితంగా మరొక మాట చెప్తున్నాను. ఈ తలాంతులను, మీరు పొందిన తలాంతులను, ఆశీర్వాదాల్ని రెట్టింపు చేసుకోవాలి. దానికి మరలా దేవుడు 2026 అనేటువంటి ఒక సంవత్సరం 365 డేస్ మరలా మీ లైఫ్ని దేవుడు ఎక్స్టెండ్ చేశాడు. దేవుడికి స్తోత్రం. మరలా మీ జీవిత దినాలని దేవుడు ఏం చేశాడండి? పొడిగించాడు. హల్లెలూయా. పొడిగిస్తున్నాడు కాబట్టే కదా మనం ఈ విధంగా ఉన్నాము. ఒక్కసారి ఆలోచించాలా. ఇది ఇవ్వలేదని అది ఇవ్వలేదని మనం గాబరా పడతాం. అది జరగలేదని ఇది జరగలేదని, హాస్పిటల్ పనులు జరగలేదని, పోలీస్ స్టేషన్లో పని జరగలేదని, కోర్టులో పని జరగలేదని, ఇంటి పిల్ల విషయంలో కార్యం జరగలేదని గాబరా పడవద్దండి. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా.
ఈ స్త్రీ నా విషయమై ఏం చేసిందమ్మా? ఏం చేసిందమ్మా అంటే ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది? మంచిదైపోయింది. ప్రజల దృష్టిలో చెడ్డది, పాపపు స్త్రీ. ఈవిడ ముట్టుకుంటుంది ఏంటి? ఈవిడ ముట్టుకుంటున్నా ఈయన మాట్లాడటం లేదేమిటి? ఈవిడ ముట్టుకుంటుంటే ఈయన మాట్లాడతలేదేంటి? పాపుల్ని మనం ప్రేమించకూడదు కదా, కాన్సెప్ట్ అది. పాపుల్ని శిక్షించాలి కదా, పాపుల్ని వెలివేయాలి కదా, పాపులను దూరంగా పెట్టాలి కదా. నేను పాపుల కోసమే, నేను రోగుల కోసమే పాపం అనే రోగంతో సర్వమానవాళి బాధపడుతుంది. సర్వమానవాళి యొక్క పాపాలను క్షమించడానికి, వారి పాపములు, వారి యొక్క శాపములు, వారి దోషముల నుండి రక్షించడానికి శ్రీ యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చారు. ఆ రోజును పురస్కరించుకుని పండుగ చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఒకడు డిసెంబర్ 1 చేస్తున్నాడు, ఒకడు 2 చేస్తున్నాడు, ఒకడు 10 చేస్తున్నాడు. అక్టోబర్లో మొదలుపెట్టాడంట, ఫిబ్రవరి అయినా క్రిస్మస్ కూడికలు జరుగుతూనే ఉందంట. అవి కాదు క్రిస్మస్ కూడికలు. క్రిస్మస్ అంటే యేసు మనలో పుట్టాలి, మనలో ఉండాలంతే. ఆయన జీవించి ఉండాల. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, జీవించి ఉన్నారు. మన హృదయంలో దేవుడు జీవించి ఉండాలి. దట్స్ ఆల్. లెట్ హిమ్ లివ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆయన నివసింప చెయ్యి. ఆయన బయటికి గింటి వేయద్దు. అప్పుడు రోజు క్రిస్మస్ నువ్వు భయపడక్కర్లేదు, రోజు నీకు సంతోషమే. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్న మాట, ఇది నేను అనుభవించి చెప్తున్న మాట. వాక్యం చెప్తుంది ఎంత చక్కగా. నేను నా మంచి పొలములో నేను ఇక మాంటానా. జడ్జెస్, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 11వ వచనం లేఖనం చూస్తున్నప్పుడు ఆ చెట్టు అంటుంది, నా మంచి ఫలములో నేను ఇయ్యక మాంటానా. ఇప్పుడు మంచి దాసుడు అనేటువంటి ఒక వ్యక్తిని చూసాం. దేవుడికి స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి. మంచి దాసుడుగా మీరు అభిషేకించబడాలి. నేను తల మీద నూనె వేసి, తల మీద చేయి పెట్టి గంటల ప్రార్థన చేయక్కర్లేదు. నేను మిమ్మల్ని అభిషేకిస్తున్నాను దేవుడి నామములో అని చెప్పాను. మీరు అభిషేకించబడినట్టు ఖచ్చితంగా లెక్క, 100కు 100%. నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే నేను దేవుడేసే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను. దేవుడేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటాను. నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఒక మాట చెప్పాను మీకు, మీరు అభిషేకింపబడుతున్నారు. మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ పిలుపుతో 26లో 2-3 మన దేవుడి యొక్క స్వరం వినబడుతుంది. కలలో, దర్శనంలో మీకు రాబోతుంది. మీరే సాక్ష్యం చెబుతారు. మరలా ఇది ఈ రోజు వరకు మీరు నాకు టైం ఇవ్వాలా. 26 డిసెంబర్, ఇవాళ ఎన్నో సంవత్సరం, ఏ రోజు ఇవాళ కూడా 26. దేవుడికి స్తోత్రం. 26 డిసెంబర్ 26 లోపల 2-3 నాకు చెప్తారు. నాకు మీరు చెప్పినట్టుగా దర్శనం వచ్చింది, ఖచ్చితంగా మీరు పొందుతారు. బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మిమ్మల్ని దేవుడు పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్నం లేఖనాలు చూస్తున్నప్పుడు ఆ చెట్టు అంటుంది, అప్పుడు చెట్లు నీవు వచ్చి నువ్వు మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడిగగా, అంజూరపు చెట్ల మీద నేను రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును. ఏ ఫలాలు? చెట్టు మంచి ఫలాలు ఇస్తుందా? మరి మనం ఏ ఫలాలు ఇవ్వాలి దేవునికి? ఫలాలు అంటే అండి, యాపిల్ దానిమ్మ గురించి అది కాదండి సబ్జెక్టు. ఫలాలు అంటే దేవుడు మన నుండి కోరుకుంటున్న దానిని ఇవ్వటం ఫలము. చెట్టు వేసిన తర్వాత ఏమొస్తుంది? కొంతకాలానికి ఫలం వస్తుంది. ఇప్పుడు ప్రభువులో మీరు అంటుకట్టబడ్డారు అంటే మీరు ఏం చేయాలమ్మా?
ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శపించినా ఆ శాపాలు మీ మీద పని చేయకూడదు, పని చెయ్యవు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మీరు ఎవరితో అంటుకట్టబడ్డారు? మరి ఇంటి వలె కట్టబడుచు వేరు వలె పారిన వారే. ఇంటి వలె కట్టబడుచు అభివృద్ధి. మీ దృష్టిలో మీరు బాగా తెచ్చుకోవాల్సింది అభివృద్ధి. నా కుటుంబం అభివృద్ధి పొందాలి, నా ఆత్మీయ జీవితం ఏం పొందాలా? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి, డెవలప్మెంట్. నీవు మంచి ఫలాలు ఇచ్చినప్పుడు నీకు మరింత మంచి ఫలాలు దేవుడు ఇస్తాడు. 5కి 5 ఇచ్చినప్పుడు ఈ 5 ప్లస్ 5ని కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. ఇచ్చి ఇంకా వ్యాపారం చేయి, యు డూ బిజినెస్, యు గ్రో, నువ్వు ఎదుగు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని యొక్క అభివృద్ధి కోరుకోరండి. మీరు పచ్చగా మంచి బట్టలు కట్టుకున్నారంటే ఇంకా వాళ్ళంతా కుదేలైపోతారు. దెబ్బకి వాళ్ళకి జావ కారిపోయినట్టుగా కారిపోతారు. జావ. ఎందుకంటే వాళ్ళలో లేనిది, మనుషులు ఎవ్వరూ చూపించలేనిది దేవుడు చూపించాలనుకుంటున్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ మాట మర్చిపోకూడదు, పదే పదే చెప్తున్నాను. నా మంచి ఫలాలు నేను ఇయ్యక మాంతానా? నీకు ఇచ్చిన తలాంతులు అనేటువంటి ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయా? ఆత్మలు రక్షింపబడుతున్నాయా? ఫలాలు అంటే ఆత్మలు రక్షించాలా, నువ్వు ఫలించాలా, నీ పిల్లలు దీవించబడాలి. అది నా అమ్మాయికి జాబ్ వచ్చిందండి, మా అబ్బాయికి మ్యారేజ్ అయిందండి, మా అమ్మాయికి మరి జాబ్ ఫారిన్లో వచ్చిందండి, మా మనవరాలు దీవించబడిందండి, మా కొడుకు మరి ఉన్నతమైన స్థితి పొందాడండి. ఇవన్నీ కూడా మంచి ఫలాలే. ఫలాల్లో చాలా ఫలాలు ఉన్నాయి. నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఆత్మీయ ఫలాలు వేరు, సామాజిక ఫలాలు వేరు. ఆత్మ ఫలాలు వేరు, సామాజిక ఫలాలు వేరు. సామాజికంగా అంటే ఇంటి పరంగా, సమాజ పరంగా నువ్వు దీవించబడటం, నీకు పదవి రావటం, నీ అప్పులు తీరిపోవడం. ఫలించడం అంటే అన్ని రకాలుగా ఫలించడమే. అన్ని రకాల ఫలించాలి. నీ రోగం పోవడం, నీ వ్యాధి, నీ తెగులు పోవడం, నీ జబ్బు పోవడం, డాక్టర్లు చెప్పిన రిపోర్ట్లు అన్నీ మారిపోవడం. చిన్న మందు వేసుకుంటుంటే వెంటనే తలపోటు తగ్గుతుంది. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే నీ శరీరంలో నొప్పులన్నీ పోవా? చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటుంటే తల నుండి అరికాల వరకు ఉన్నటువంటి నొప్పులన్నీ పోతున్నాయి. ఎంత పవర్ఫుల్ అండి దేవుడి యొక్క వాక్యం! ఎంత గొప్పదండి దేవుడి యొక్క వాక్యం! ఈ వాక్యం నీ గుండెల్లోనికి వెళ్ళినప్పుడు అది అద్భుతమైన కార్యం నీ శరీరంలో చెయ్యదా? చేస్తూ ఉంది. నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి తన యొక్క దూతలను పంపించాడు. అవి నువ్వు పడిపోకుండా నిన్ను కాస్తున్నాయి, నువ్వు తూలిపోకుండా కాస్తున్నాయి. మనుషులు, ఒక పెద్ద యాక్టర్ బాత్రూంలో ఏమైపోయింది? చచ్చిపోయింది. బాత్రూమ్ అనగానే నేను అందరికీ ఎప్పుడో ఒక సలహా చెప్తాను. ఏంటంటే బాత్రూమ్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవద్దు దయచేసి. బాత్రూమ్ అంటే ఒక రెస్ట్ లాంటిది అనమాట. అది ఎప్పుడైనా అది తడితో నాచుతో ఉంటుంది. మనం ఏదో ఆలోచనతో అర్జెన్సీతో వెళ్ళిపోతాం. ఇలాగన్నా ఏమని కాదు, ఎవరికైనా సరే బాత్రూమ్ ఎప్పుడు వెళ్తామంటే అర్జెన్సీకే వెళ్తాం. ఇది కరెక్టా కాదని నేను మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికి తెలుసు. మీరు పెద్దవారు, నేను పెద్దవాడిని కాబట్టి మాట్లాడుతున్నాను. మనం ఏదో ఆలోచన అర్జెంటుగా వెళ్ళినప్పుడు అది నాచు మరి లేకపోతే జిగురుగా ఉన్నప్పుడు ఏమైపోతాం? మనం చచ్చిపోవడానికి మన ఇంట్లో ఉన్న బాత్రూమే చాలు, ఏం అక్కర్లేదు, ఏం వేరేవి కూడా అక్కర్లేదండి. మనం చచ్చిపోవాలంటే మన ఇంట్లో ఉన్న గ్యాసే చాలు.
మన ఇంట్లోనే ఎలక్ట్రిఫికేషనే చాలండి. ఎన్ని హైదరాబాదులో ఒక పెద్ద అపార్ట్మెంట్ అంతా కాలిపోయి 14 మంది చచ్చిపోయారు ఈ సంవత్సరమే. 14 మంది. ఏమైందంటే స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ కింద బ్యాటరీలు చేస్తారట. కారు బ్యాటరీలను ఇంట్లో బ్యాటరీలు రీఛార్జ్ చేస్తారు కదా, దాని మీద ఇవి పడ్డాయి. ఒకటి అంటుకుంది, మొత్తం అంతా అంటుకుంది. ఆ అపార్ట్మెంట్ అర్ధరాత్రి మొత్తం కాలిపోయింది. అందరూ 25 సంవత్సరంలో ఎన్ని అంటే మనం అసలు చెప్పలేం. అన్నీ చచ్చిపోయి అంతమంది చచ్చిపోయారు. వాక్యం చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా విని ఇటువంటివి మీ మీదకి రాకుండా మీరు మంచి ఫలాలు ఫలించడం ప్రారంభించాలా. చెట్టుది ఈ చెట్టు మంచి ఫలాలు కాయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలా. ఫలించని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో పడవేయబడును. అంటే ఇంకా అది పనికిరాంది కింద దేవుడు లెక్కేస్తాడు. అమ్మా, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకి ఆయుష్నిచ్చాడమ్మా, ఆరోగ్యం ఇచ్చాడు, ఏదో నడిపిస్తున్నాడు రకరకాలుగా. మందో మాకు వేసుకుని బతుకుతున్నాం, అప్పో చేసే బతుకుతున్నాం. ఇది కృప కాదా? కృపా నీ కృపా 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 దేవునికి మహిమ కలుగునుగాక. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో నేను మీకు ఒక మాట చూపిస్తాను. మనము చేయు పని మంచిది కాదు అని అనుకుంటారు. ఎవరు? 4 కుష్ఠరోగులు. జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి. 4 కుష్ఠరోగులు, అబ్బాయి మనం చేసే పని మంచిది కాదు అంటే మంచి పని ఉంది, చెడ్డ పని ఉంది. ఇక్కడ ఏది చేస్తే మంచి పని, ఏది చెయ్యకపోతే చెడ్డ పని అనేది ఒక విశ్లేషించండి. ఏది చేస్తే మంచి పని, ఏది చెయ్యకపోతే చెడ్డ పని అని చూస్తే మనకు తెలిసిన ఈ శుభవర్తమానం వారు మనము చేయునది ఏ పని కాదండి? నా సొంతంగా రాసిందా ఇది? మనము చేయునది మంచి పని కాదురా అబ్బాయి. నేటి దినం ఈ శుభవర్తమానం మీకు సువార్తల్లో కాదు, మీ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో బ్యాక్లోనే ఉంది. లోకమునకు కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్తున్నారు జనం పట్టుకుని, దాన్నే పట్టుకుని బీగుతున్నారు. కానీ ఇంకా అంతకంటిది, అమ్మా చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు, దానికంటే ముందు శుభవర్తమానం ఉంది. ఏది శుభవర్తమానం? మనం చేయునది మంచి పని కాదు. నేటి దినము హల్లెలూయా, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఊరుకుంటే ఎలా? తెల్లవారు వరకు మనం ఇచ్చటే ఉంటే ఏదైనా ఒక అపాయం మన మీద. అలాగే ఒక మంచి పని చేయకపోతే చెబుదాం అనుకుంటే ఈ లోపల మనకు అపాయం వచ్చేసి మనం మింగేయచ్చు. మనము వెళ్ళి ఏ ఇంటి వారికి? రాజు ఇంటి వారికి సంగతిని తెలియజెప్పుదాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండు పొలములకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. జనరల్గా క్రైస్తవులు చేస్తున్న పని వారొక్కరే దీవించబడాలి అని కుదింప చేసేసుకోవడం.
నేటి దినము శుభవర్తమానము గల దినము. దేవుడికి స్తోత్రం. ఇదే మాట మీ జీవితంలో జరుగునుగాక. ఈ 4 కుష్ఠరోగులకి వచ్చిన శుభవర్తమానము మీకు వచ్చునుగాక. ముమ్మాటికి అండి, దేవుడి కొరకు సమర్పించుకుని సేవకుడుగా మారినటువంటి నా ఆశీర్వాదం మీకు తప్పకుండా ముట్టవలసిందే. నేను మిమ్మల్ని ఆశీర్వదించి పంపించాను, మీరు దీవించబడవలసిందే. ఈ వ్యక్తులు అంటున్నారు, అబ్బాయి మనం ఇక్కడ ఏదో తినేసి ఇక్కడ తాగేసి ఉన్నవన్నీ కట్టుకుని మనం వెళ్ళిపోతే కుదరదురా. మనం ఏం చేయాలి అంటే మనము ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ని ఎవరికి తెలియజేయాలి? రాజు ఇంటి వారికి మనం తెలియజేయాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా దేవుడి గురించి రాజులకు, పెద్దలకు, పుర ప్రముఖులకి, పట్టణ ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, ఊర్లో ఉన్నటువంటి పెద్దలకి, వీధిలో ఉన్న పెద్దలకి తెలియజేశారా? దేవుని శుభవర్తమానం తెలియజేశారా? దేవుణ్ణి నమ్ముకోమని చెప్పారా? నువ్వు చెప్పడమే మంచి ఫలం. నువ్వు మంచి పని చేయాలి. వీళ్ళు ఇది అంటుంది, అంజూరు చెట్టు అంటుంది, నేను నా మంచి ఫలాలు నేను ఇయ్యక మానునా? మరి మీరెందుకు మంచి ఫలాలు ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారు? మంచి ఫలాలు అంటే నీ ఇంట్లో డబ్బుని, నీ ఇంట్లో వెండి బంగారాలని దేవుడికి ఇమ్మని నేనైతే కోరుకోవట్లేదు. మంచి కార్యం, దేవుడి సన్నిధికి రావడం మంచి కార్యం. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవడం మంచి శుభకార్యం. నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే నువ్వు చేయవలసిన శుభకార్యం దేవుడికి నువ్వు చెయ్యి. హల్లెలూయా. నువ్వు చేయవలసింది నువ్వు చేయి. మొదట నువ్వు చేయి, పిమ్మట నీకు నేను చేస్తాను. మొదట నువ్వు చెయ్యి. అన్న దేవుడి సన్నిధికి వచ్చింది, ఏం జరిగింది? ఇంట్లో శుభం. దేవుని ఆలయంలోకి రావడం శుభం, మంచి పని, మంచి ఫలము. మంచి ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం మంచి పని. ఒక దాసుడుగా మీరు మనందరూ చెట్లకి పోలి ఉన్నాం. ఎందుకంటే మరి ఫలించిన ప్రతి చెట్టు అంటున్నాడు కదా. ఫలించిన ప్రతి చెట్టు అంటే ఈ చెట్లు కాదు. మనం చెట్టుకు పోలిగా ఉన్నటువంటి మనం నరికి వేయబడి అగ్నిలో, అంటే మనం చెట్టుకు పోలి ఉన్నాం. ఇప్పుడు చెట్టు ఫలించినట్టుగా మనం ఏం చేయాలి? ఫలించాలి. ఈ 4 కుష్ఠరోగులు అంటున్నారు, ఒరే అబ్బాయి మనం తినేసి వెళ్ళిపోవడం సబబు కాదు. దీంట్లో ఒకడికొకడు అనుకుంటున్నారో, లేకపోతే మరి 2-3 కలిపి అనుకున్నారో, లేకపోతే ఒకడే అందరికీ చెప్పాడో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళ మధ్యలో వచ్చిన మాట మనం వెళ్ళిపోవడం కాదు. ఈ నేటి దినము శుభవర్తమానము గల దినము. ఇదే మాట మీకు చెప్తున్నాడు. నేటి దినం చెప్పండి. నేటి దినము శుభవర్తమానము గల దినము. మరి రేపని లేదే, మరి నేటని ఉంది చెప్పండి. ఎలా అవుతుందండి? నేడంటే ఈవేళ కదమ్మా. నేడు అంటే ఈవేళ, రేపు సంగతి. మరి రేపు ఎలాగా? మరి రేపని లేదు ఇక్కడ. మీరు విజ్ఞానులు అయితే దీన్ని విశ్లేషించి చెప్పండి నాకు. గంటన్నర సేపు వాక్యం చెప్పించుకుంటున్నారు, తప్పేం లేదు. చెప్తున్నాను నేను కూడా ఓపికతో. అవునా? మరి రేపు సంగతి ఏంటి? అప్పుడప్పుడుది, ఆ రోజుది. మరి రేపండి. ఇప్పుడు నేటి దినం శుభవర్త మన బతుకుల్లో మరి రేపు ఎలాగా? రేపు దినం శుభంగా జరుగుతుంది లేదు ఎలాగా? విశ్లేషించి చెప్పండి ఎవరైనా సరే. నేను చెప్పనా? టైంకి మీరు మీ మాటలు పనిచేయవు. ఇదే వాక్యం రేపు చదువు. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదే వాక్యం రేపు చదువు. రేపేమవుతుంది? ఈ సింపుల్ లాజిక్ మీకు తెలియకుండా మరలా ఎల్లుండి సంగతి ఏంటి? అది మళ్ళీ వాక్యం అదే చదువు, అదే చదవండి, అదే అవుతుంది. ఏ రోజు ఆ రోజే కదా. ఇప్పుడు నేటి దినం అంటే ఇవాళ చదువుకుంటున్నాం కాబట్టి నేటి దినం. రేపు శనివారం చదివాం, రేపు నేటి దినం. ఆదివారం చదువుకున్నారు, నేటి దినం. అంటే వాక్యం దగ్గర మీరు ఉంటే ఆ రోజు నేటి దినం.
నేటి దినం శుభవర్తమానము గల దినము. ఇంక నేటిదంటే ఇంక రేపటి గురించి మనం ఏం వర్రవ్వలేదు. ఏ రోజైతే దేవుళ్ళో మనం ఉన్నామో అది శుభవర్తమానము. అంటే నీకు వర్తమానం శుభం జరిగే రోజే, శుభం జరగడానికి వర్తమానం వచ్చే రోజే, దూతలు వచ్చే రోజే. దేవదూతలు యేసుప్రభు పుట్టుకుని గురించే కాదు, జైల్లో పేతురుంటే బయటికి విడిపించింది. శద్రక మెషక అబేద్నెగోలు ఉంటే లోతు కుటుంబం అగ్నిలోంచి తప్పించబడ్డానికి ఎవరొచ్చి ఇంట్లో పడుకున్నారు? దూతలు వచ్చి పడుకున్నాయండి. ఎంత వ్యక్తులు గొప్ప మనుషులు, ఎంత నీచులంటే ఆ అందమైనటువంటి వారు మనుషులుగా వచ్చి పడుకుంటే మీ ఇంట్లోకి ఎవరో అందమైన వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళతో పడుకుంటా ఉన్నారట. బాబు మీకు దండం, మీకు కావాల్సింటే నా కుమార్తెని పంపిస్తాను కానీ వాళ్ళ జోలికి మాత్రం మీరు రాకండి రా బాబు అని లోతు బతిమలాడవలసి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎంత పాపిస్టులో చూసారా? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు? నీ ఇంటికి వచ్చారేటయ్యా, సబ్జెక్ట్ ఏంటి అని అడగవలసింది బదులు అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అని వాళ్ళలో ఉన్నటువంటి కామం, వాళ్ళలో ఉన్నటువంటి మోహం బయటపడతా ఉంది. అలాంటి సమయంలో లోతు వాళ్ళని బతిమలాడాడట. దేవుని బిడ్డలారా, నేటి దినం శుభవర్తమానం గల దినం అంటే ఈరోజు రేపటి గురించి జరగబోయే విశేషాలని దేవుడు నీకు ముందుగా చెప్పబోతూ ఉన్నాడు. నీ ఇంటికి రాబోతున్న కీడు గురించి చెప్పి నిన్ను అలర్ట్ చేసి దాన్ని నువ్వు నిర్మూలించుకోగలవని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన యెడల మీరు ఎలాగూ తప్పించుకుంటారమ్మా. వాక్యం క్లియర్గా చెబుతుంది. ఆ 4 కుష్ఠరోగులు అన్నారట, ఆ కరువు కాలంలో ఎందుకు వాళ్ళ యొక్క మాటలు అలా ఉన్నాయంటే, కరువు కాలం, ఇశ్రాయేలీయులు ఆ కాలంలో చాలా భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు. శత్రువులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ దొంగిలించుకుని పోయారు, గుడారాల్లో పెట్టుకున్నారు. కానీ దేవుడు రాత్రికి రాత్రే ఏం చేశాడండి? మిరకల్, అద్భుతం, హల్లెలూయా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? తన వంటి గొప్ప తన సాటైనా దేవుడు తన సాటైనా. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు అంటే అండి, ఆయన అద్భుతం, ఆశ్చర్యంగా జరుగుతుంది. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎక్కడుంది ఇది? యెషయాలో ఉంటుంది. ఆయన పుట్టబోవాడు గురించి ముందుగా ప్రకటించినటువంటి సందర్భంలో ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో కూడా మీరు ఎంతో కాలం నుంచి నిరాశతో బాధపడుతున్నటువంటి ఆ సంఘటనని దేవుడు క్షణంలో మార్చేయగలడు. క్షణంలో. ఇది మిమ్మల్ని ఏదో ఉబ్బెత్తించడానికి చెప్పే మాట కాదు, ఉన్న మాట, జరగబోయే మాట. దేవునికి మహిమ కలుగును. జరగబోయే మాట. అలాగ వెంటనే అప్పటికప్పుడు 6 రోజులు నడిచిన గోడలో పడిపోలేదు, కానీ మరలా 7వ రోజు వాళ్ళు నడుస్తుంటే ఎరుకో గోడలో, బలమైన గోడలో, ఒక్క గోడ ఎంత ఉంటుందంటే నాకు తెలిసి బహుశా అంత వెడల్పు ఉంటుంది. ఎందుకంటే దాని మీద వాహనాలు వెళ్ళాలి, అటు ఇటు వెళ్ళాలి. గోడ మీద వాహనాలు. చైనా గోడ ఉంది, చాలా పెద్ద వెడల్పు కూడింది, దాని మీద వాహనాలు వెళ్తాయి, లారీలు కూడా వెళ్ళొచ్చు. గోడలు అంటే చిన్నవేం గోడలు కాదు, అలాంటి ప్రాకారాలు, పట్టణ ప్రాకారం, అది పెద్ద ప్రాకారం. దాని చుట్టూ సైనికులు తిరుగుతారు ఆ గోడ మీద ఉండి అటు ఇటు. అలాంటి గోడలు కూలిపోయి అంటే ఎవరో దాన్ని కూల్చడానికి కనీసం నెలలు పడుతుంది. అలాంటి గోడలో
7 సార్లు వారు బోరలు పట్టుకుని ఊదుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, స్తోత్రిస్తున్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. దేవుడికి స్తోత్రం. ఎరుకో గోడల్ని కూలగొట్టగలడు. నీకు ఎదురుగా సాతానుడు కట్టినటువంటి గోడల్ని దేవుడు కూలగొట్టగలడు. నువ్వు పని ముందా శని ముందా అన్నటువంటి నీ జీవితం సరళంగా, మంచిగా, మేలుకరంగా దేవుడు మార్చగలడు. రూతు జీవితం ఉంది. రూతు జీవితం ఎడారి జీవితం. నయోమి జీవితం ఎడారి జీవితం. ఏమీ లేకుండా ఆ ప్రాంతానికి మళ్ళీ తిరిగి రావడంతోనే వారు ఫలించడం ప్రారంభించారు. హల్లెలూయా చెప్పండి. తిరిగి రావడంతో ఎక్కడి నుంచి అత్తగారు వెళ్ళిపోయారు, మరలా ఆవిడికి బుద్ధి తెచ్చుకుని మరలా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏర్పడిన కరువును బట్టి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రూతు చేసినటువంటి పనుల ద్వారా వాళ్ళు ఇంటిలోనికి మళ్ళీ తిరిగి ఏమొచ్చిందండి? మంచి ఫలాలు. కుటుంబం అంతటినీ మరి దీవెనకరంగా ఆవిడ నడిపించుకోగలుగుతుంది. మంచి ఫలాలు ఫలించాలి. మీకు ఎప్పుడు వాగ్దాన కార్డులను ఎప్పుడూ నమ్మొద్దు. ఎవడో గ్రీటింగ్ కార్డు నీకు ఇది ఇచ్చాడు, నీకు ఇది వచ్చింది, నీకు ఇది వచ్చింది, నీకు అది వచ్చింది. ఎవడో ప్రింటింగ్ చేసినటువంటి కార్డులు అన్నీ మంచిగా ఉంటాయి. దాంట్లో ఒక్క వ్యతిరేకమైంది ఉండదు. ఒకటి శిక్షించినట్టుగా ఉండదు. ఒక్క వాగ్దానం కూడా ఉండదు. నిన్ను కొట్టివేయబోతున్నాను ఒక వాగ్దానం చూపించండి. ఎక్కడైనా నేను లాగి పీకి పాడేస్తున్నానని చెప్పండి. ఒక్క వాగ్దానం చూపించండి. ఒక్క కార్డు ఎవరి దగ్గర ఏ చర్చికైనా వెళ్ళండి. నీ కొట్లు దీవించబడిపోతాయి. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండు. నీ పిల్లలు దీవించబడిపోతారు. నీ ఫలాలు అధికమగును. మేలు అవి అన్నీ అయ్యా. దీంట్లో ఎంత ఫేక్ అనమాట. అవి వాక్యాలు ఫేక్ కాదు. ఆ విధంగా ప్రింట్ చేసి మంచి అన్నీ నా విశ్వాసులు తీసేసుకోవాలి. అది చూసుకుని వాళ్ళు నవ్వేసుకోవాలా. వాళ్ళు నవ్వేసుకుని నాకు కానుకలు వేసేయాలి. వాళ్ళు ఆనందపడిపోయి నాకు యాపిల్ పళ్ళు ఎక్కువ ఇచ్చేయాలి, లేకపోతే ఇంకో పళ్ళని ఇచ్చేయాలి. అవన్నీ మోసం అండి. అది బిజినెస్ అండి. ఇప్పుడు సంఘాలన్నీ కూడా బిజినెస్లోకి వెళ్ళిపోయాయండి. వ్యాపార సరళి. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ కూడా వ్యాపార సొలుతో అమ్మ గుడికి వెళ్తలేదా, మీ ఆయన గారికి మీకు గొడవ అయిందంట కదా, రామ్మ ఇంకేం చేస్తాం ఇంకా ఆయన అంతే. నిజమైన దైవజనుడు అయితే ఏం చెప్పాలి తెలుసా? అమ్మ తప్పమ్మా అలా వస్తా భేదాభిప్రాయాలు అయినా సరే మనం కలిసి సహవాసం నిరంతరం నిలబడి అలా ఎవడని చెప్పాడు అనుకోండి, ఆడు కాలుకి దండం పెట్టి ఆడికి ఒక కానుక ఇచ్చేయని ఇంటికి పంపించి అలా ఎవడని చెప్తే అమ్మ ఏం కోపం ఎక్కువ అండి, బాగా నీ యాంగర్ ఎక్కువైనకి ఆయన ఉత్తినే టెన్షన్ పడిపోతాడు. ఆయన అబ్బాయి ఆయన దగ్గర ఎవడం నిలబడండి, ఉండరండి ఆయన దగ్గర. అమ్మ మరి మన టైమింగ్స్ మాత్రం ఇదమ్మా అన్నీ చెప్పేసి చివరిలో ఇదనమాట చెప్పి అంటే ఒక సంఘం కూలిపోవడంలో అతడు చేస్తున్న మరి కుట్ర అనేది మీరు చూడాలి. సంఘాన్ని కట్టాలి. ఏ దైవజనుడైనా సంఘాన్ని కట్టాలి. ఎందుకంటే సంఘం అనేది దేవుడిది. ఈ సంఘం నాది కాదు, ఈ సంఘం దేవుడిది. ఎందుకంటే మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు, నేను ఎవరికి సంబంధించిన వాడిని? మీ దేవుడు నా దేవుడు ఒక్కడే కాబట్టి మన సంఘం అయింది, మన దేవుని సంఘం. అంతే తప్ప ఇంకొక సంఘం, ఆయన సంఘం, ఈ సంఘం కాదు. పాలుగారి సంఘం, రాజుగారి సంఘం, బాబుగారి సంఘం, ఇంకో సంఘం కాదు. ఇది దేవుని మహిమా సంఘం. నా మహిమ అక్కడ నిలుచును ఉందా? నా మహిమ దాని మీద నిలుచును అని వాక్యంలో ఉంటుంది. ఆ కుష్ఠరోగులు అనుకున్నటువంటి పని ఏంటంటే నేటి దినం శుభవర్తమానం గల దినము. మనం వెళ్ళి రాజుగారి ఇంటికి ఈ కబురు చెప్పాలి. ఎందుకంటే మనం ఒక్కరు సంతోషంగా ఉండడం కాదు, 50 మందికి ఇది తెలియాలి. శత్రువులు పరారైపోయారు, ఇక మన కరువు కాలం పోయినట్టే. అలాగే లోకానికి కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం గొల్లలకి చెబుతుంది, గొర్రెల కాపర్లకి చెబుతుంది, ప్రచురం చేయడానికి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద 24 రాత్రి ఏం చెప్పుకున్నాం? ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానానికి నిలయంగా మీరు ఉండాలి. మీ ఇల్లు ఉండాలి. మీ ఇంట్లో పీస్ అంటే ఇంగ్లీష్లో పీస్ అంటారు. PIECE పీస్ కాదు, PEACE. పీసులో మరి 2 పీసులు ఉన్నాయి. పీసులు అంటే పీసులు చేసేయమ్మ అంటారు. పీసులు చేసేయంటే మొక్కలు చేసేయమని, అది పీసే. ఇది పీసే. శాంతి కూడా పీసే అంటారు. PEACE పీస్. ఏది ఉండాలి మన ఇంట్లో? మొక్కలు కొట్టేసుకోవడం కాదు.
పీస్, శాంతి, సమాధానానికి నిలయం ఉండాలి. తల్లి కొడుకుల మధ్యన సమాధానం, భార్య భర్తల మధ్యన సమాధానం, కుటుంబంలో బిడ్డలందరి మధ్యన సమాధానమును వెతికి దానిని వెంటాడుము. దేని వెంటాడాలా? రబ్బర్ బ్యాండ్లు వస్తుంటే ఆ బండి వెళ్ళిపోయాడని దాన్ని ఆడిని వెంటాడుతుంది. ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు వస్తాయి, ఏదైనా 10 రూపాయలే, అది ఒకప్పుడు రేటు. ఇప్పుడు ఏదైనా 100 రూపాయలే. ఒకప్పుడు ఏదైనా 2 రూపాయలండి. మీకు చెప్తాను, ప్లాస్టిక్ సామాను ఏదైనా అయి ఉండేది 2 రూపాయలు ఉండేది. 2 రూపాయల 10 అయ్యింది. 10 అల్లో ఇప్పుడు ఏముందో తెలుసా? ఏదైనా 100. రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి అన్నీ 100 రూపాయలే. ఎంత గొప్ప మోసం చూసారండి. ఏదైనా 100 అంటే మనకి చీప్గా వచ్చి చాటే 100 రూపాయల. అదేంటి ఆ పరిగి లాంటిది ఒకటి ఉంటుంది, అది కూడా 100 రూపాయలు. అన్నీ 100 రూపాయలు. దేవుని బిడ్డలారా, నేటి దినము మీరు అనుకోవాలా, లేచిన వెంటనే ఒక మాట అనుకోవాలా. ఏమనుకోవాలా? నేటి దినము శుభవర్తమానం అంటే ఏంటి తెలుసా? మంచి వర్తమానం వచ్చే రోజు. మంచి వర్తమానం నీ ఇంటికి రావలసిన రోజు. మంచి కార్యం నీ ఇంటికి, నీ ఒంటికి జరగవలసిన రోజు. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు.